హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈ వ్లాగ్ వచ్చేసరికి మార్నింగ్ హడావిడిగా ఒక 3 అవర్స్ మనం చేసుకునే పనులు వల్ల ఒక రోజంతా కూడా హ్యాపీగా టెన్షన్ ఏమీ లేకుండా ఫ్రీగా ఉండొచ్చు. ఈ వ్లాగ్ అయితే అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి క్యారేజ్ చేసేంత వరకు ఏమేం పనులు నేను ఫాస్ట్గా చేసుకుంటాను అన్నది సింపుల్ వ్లాగ్లో మీకు షేర్ చేసేస్తాను, ఎక్కడా కూడా లెంతీ లేకుండా. ఇంకా ఫస్ట్ అయితే నేను దోశ బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఒక 2-3 డేస్ వరకు మనకి టిఫిన్కి అయితే చూసుకోవసరం లేదు. దీనికోసం నేను ఎప్పుడు కూడా మార్నింగ్ దోశ బ్యాటర్ నానబోస్తాను, ఈవినింగ్కి రుబ్బుతాను అనమాట. సో ఈవినింగ్ చీకటి పట్టేసరికి గిన్నెలు అవన్నీ పనిగా ఉంటుంది. కొంచెం నేను మార్నింగ్ అంతా చేస్తూ ఉంటాను కదా, రెస్ట్ ఉండకపోవడం వల్ల నాకు కొంచెం ఎక్కువ స్ట్రెస్ తీసుకుని ఆ పనులన్నీ క్లీన్ చేసుకుంటాను. అలా కాకుండా ఇప్పుడు కొంచెం చలికాలం కదా, నేను నైటే దోశ బ్యాటర్కి పోసేసాను అనమాట. అదేంటంటే ఒక్కసారి మనం బియ్యం కడిగేసి శుభ్రంగా నానబెట్టుకుంటే అది ఎక్కువ స్మెల్లా కూడా రాదనమాట. రేషన్ బియ్యం పోసాను, రేషన్ బియ్యం హాఫ్, అలాగే నార్మల్ బియ్యం హాఫ్, రెండు కలిపి ఒక గ్లాస్ ఏమో చాయ్ గుళ్ళు వేసి మెత్తగా రుబ్బేశాను. చాలా బాగా వచ్చాయి అన్నమాట దోశలు మెత్తగా. ఇంకా గ్రైండర్ వేసేసుకున్నాను. ఇదైతే మనము వంట అన్నీ అయిన తర్వాత గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఈ గిన్నెలు క్లీన్ చేసుకుని కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేసుకుంటే మళ్ళీ రేపటి వరకు వంటగదిలోకి వెళ్ళవసరం లేదు. అండ్ తర్వాత పూజ అయితే చేసుకున్నాను అనమాట. పూజ అంతా అయిపోయింది. నార్మల్గా ఇలాగా నేను నార్మల్ డేస్లో పూజ చేయాలి అంటే నేను ఏం చేస్తానంటే అలా వంట చేస్తూ పక్కన పూజ చేసేస్తూ ఉంటానన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సింపుల్గా ఈజీగా హడావిడిగా టైం లేదు అన్నప్పుడు మనం ఈజీగా చిటికలో చేసేసుకునేలా చట్నీ ఏంటంటే వేరుశనగ గుళ్ళు వేయించుకొని మనం డబ్బాలో స్టోర్ చేసుకుని కొంచెం గుళ్ళ శనగపప్పు, వేరుశనగ గుళ్ళు, అలాగే వేయించిన పచ్చిమిర్చి వేసుకుని చేస్తే చట్నీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అండ్ ఒక 2 డేస్ వరకు నిల్వ కూడా ఉంటుంది. ఇది దోశలు ఎలాగో మార్నింగ్ అయితే ఇడ్లీ వేసాను టిఫిన్లోకి, ఈ రెండిట్లోకి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. ఇన్స్టెంట్గా చట్నీ అయితే కూడా రెడీ చేశాను. నెక్స్ట్ అయితే ఇంకా వంట సెక్షన్లోకి వచ్చేస్తున్నాను. ఇవాళ నేను ఏం ప్రిపేర్ చేస్తున్నానంటే ఇందాక పిల్లలకైతే బీరకాయ కూర వండేసాను. ఇంకా లంచ్ వాళ్ళకి టైం అవుతుంది కాబట్టి నెక్స్ట్ బీరకాయలు కొంచెమే కూర అయ్యింది, మాకు ఇంకోటి చేసుకోవాలి. ఈలోపు 2 మామిడికాయలు ఉన్నాయి, ఒకటి పప్పు ఒకటి పచ్చడి, 2 చేస్తున్నా. ఇది కారం అయితే మెంతి కారం రెడీగా ఉంది. ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు 3 కలిపి వేయించుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకొని ఇలా పచ్చళ్ళు పప్పుల్లోకి వాడుకుంటాను నేనైతే. ఈ మామిడికాయ ముక్కలు, ఈ మెంతి కారం, ఉప్పు వేసి ఇంగు నూనె కాచిపోసుకుంటే ఈ పచ్చడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. టిఫిన్లోకి కూడా దోశల్లోకి కూడా నంచుకొని తినచ్చు. ఇక్కడ వేడి నూనెలో ఇంగు వేసేసుకుని పచ్చట్లో వేసేసుకోవడమే. ఇది భోజనానికి 1 గంట ముందు నానితే ఇంకా బాగుంటుందన్నమాట. పచ్చడి అయితే ఇది కూడా రెడీ అయిపోయింది. ఇంకా నేను పక్కనే అన్నము, మామిడికాయ ముక్కలు, పప్పు అంతా కలిపి కుక్కర్ పెట్టేశాను. సో విజిల్ వచ్చేలోపు ఈ మెంతి ముక్కలు పచ్చడి కూడా అయిపోతుంది. ఈజీగా ఆ మెంతి కారమే అయిపోవచ్చిందనమాట. ఆ మెంతి కారము తోనే మామిడికాయ పప్పులో కూడా కారం కొద్దిగా వేసేస్తాను. 2 టేస్టీగా బాగుంటాయి అన్నమాట, పచ్చడి పప్పు. ఆ మామిడికాయ పప్పు పచ్చడి ఉంటే చాలన్నమాట మాకు, ఇంకా వేరే కర్రీ కూడా అవసరం లేదు. సో ఇది కూడా ఒక 2-3 డేస్ మనం అన్నంలోకి వేడి అన్నంలోకి నంచుకొని తినచ్చు. ఇది ఒక రెసిపీ అయితే అయిపోయింది. ఇంకా నేనైతే ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాను. సగం వంట అయితే అయిపోయింది కదా, కొన్ని పనులు టెన్షన్ లేకుండా కాసేపు ప్రశాంతంగా కూర్చుని నేను టిఫిన్ చేసిన తర్వాత ఈ మామిడికాయ పప్పు కూడా పోపు పెట్టేసుకున్నాను. సింపుల్గా ఒక 3 రెసిపీస్, అలాగే ఇన్స్టెంట్ చట్నీ అన్నీ కూడా యూస్ఫుల్ రెసిపీస్ అయితే నేను షేర్ చేశాను వీడియోలో. పప్పు మెంతికారంతో చేస్తాం కాబట్టి పుల్లగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది.
సో పిల్లలు వెళ్ళిన దగ్గర నుంచి 12 AM అయ్యేసరికి అన్ని పనులతోటి బిజీగా ఉంటాం కదా. సో మార్నింగ్ అవర్స్ ఇలాగ టైం ఇవైతే కొంచెం పప్పున్నా మేము నైట్కి అలా తినేయడము అలా చేసుకుంటామన్నమాట. 2 పూట్లకి సరిపోయేలా వంట అయితే ప్రిపరేషన్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.